బీఆర్ఎస్ నేతల సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్, ప్రణీత్రావు మొబైల్ డేటా రిట్రైవ్, రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్, వాట్సాప్ చాట్స్ ఆధారంగా నిర్ధారించిన పోలీసులు టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. బాబా చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్రావుకు ఉచ్చుబీస్తున్నది. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే బీఆర్ఎస్కు చెందిన కొందరు కీలక నేతల సూచనలతోనే ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆయన సాగించినట్లు సమాచారం. మొబైల్ ఫోన్లలోని డేటాను రిట్రీవ్ చేయగా ఈ విషయం స్పష్టమైనట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా అప్పట్లో ఎస్ఐబిలో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు విచారణలో వెల్లడైందని తెలియవచ్చింది. ఎవరు? ఆయన ప్రభాకర్ రావు. ఇంకెవరుంటారు? బీఆర్ఎస్ నేతల సూచనలతోనే ప్రణీత్రావును అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం అతని వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లను, ఒక ల్యాప్టాప్ను సీజ్ చేసింది. సెల్ ఫోన్లోని డేటా, వాట్సాప్ చాటింగ్ వివరాలు రిట్రీవ్ చేసింది. ప్రణీత్రావుతో నిత్యం టచ్లో ఉన్న కొందరు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కీలక నేతల సెల్ ఫోన్లో ట్యాపింగ్ చేసినట్టు వాట్సాప్ చాట్ వివరాలను బట్టి నిర్ధారించడం తెలిసింది. రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలతో ఎవరెవరు మాట్లాడుతున్నారు, వీరిలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చడానికి ఎవరెవరు ముందుకు వస్తున్నారు, ఎంత సమకూరుస్తున్నారు అన్న వివరాలను ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారా తెలుసుకున్న ప్రణీత్రావు సమాచారం ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కీలక నేతలకు పంపించినట్లుగా వెల్లడింది. ఇలా అందిన సమాచారంతోనే కాంగ్రెస్కు నిధులు సమకూర్చడానికి ముందుకు వచ్చిన పలువురు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలను ఫోన్లు చేసి బెదిరించినట్టుగా తెలిసింది. ఇతర అధికారుల పాత్రపైన కూడా పెద్ద ఎత్తున ఆరాధిస్తున్నట్లయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా ప్రణీత్రావును చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. ఆయనపైన ఇన్వెస్టిగేషన్, చాలా కీలకమైన వ్యక్తులు అందరూ కూడా ఈరోజు దొరుకుతున్నట్టు క్లియర్గా మనకైతే తెలుస్తూ ఉంది. చాలా విషయాలు కూడా ఈరోజు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్రావుకు ఉచ్చుబీస్తున్నది. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే బీఆర్ఎస్కు చెందిన కొందరు కీలక నేతల సూచనలతోనే ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆయన సాగించినట్లు సమాచారం. మొబైల్ ఫోన్లలోని డేటాను రిట్రీవ్ చేయగా ఈ విషయం స్పష్టమైనట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా అప్పట్లో ఎస్ఐబిలో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు విచారణలో వెల్లడైందని తెలియవచ్చింది. ఎవరు? ఆయన ప్రభాకర్ రావు. ఇంకెవరుంటారు? బీఆర్ఎస్ నేతల సూచనలతోనే ప్రణీత్రావును అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం అతని వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లను, ఒక ల్యాప్టాప్ను సీజ్ చేసింది. సెల్ ఫోన్లోని డేటా, వాట్సాప్ చాటింగ్ వివరాలు రిట్రీవ్ చేసింది. ప్రణీత్రావుతో నిత్యం టచ్లో ఉన్న కొందరు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కీలక నేతల సెల్ ఫోన్లో ట్యాపింగ్ చేసినట్టు వాట్సాప్ చాట్ వివరాలను బట్టి నిర్ధారించడం తెలిసింది. రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలతో ఎవరెవరు మాట్లాడుతున్నారు, వీరిలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చడానికి ఎవరెవరు ముందుకు వస్తున్నారు, ఎంత సమకూరుస్తున్నారు అన్న వివరాలను ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారా తెలుసుకున్న ప్రణీత్రావు సమాచారం ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కీలక నేతలకు పంపించినట్లుగా వెల్లడింది. ఇలా అందిన సమాచారంతోనే కాంగ్రెస్కు నిధులు సమకూర్చడానికి ముందుకు వచ్చిన పలువురు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలను ఫోన్లు చేసి బెదిరించినట్టుగా తెలిసింది. ఇతర అధికారుల పాత్రపైన కూడా పెద్ద ఎత్తున ఆరాధిస్తున్నట్లయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా ప్రణీత్రావును చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. ఆయనపైన ఇన్వెస్టిగేషన్, చాలా కీలకమైన వ్యక్తులు అందరూ కూడా ఈరోజు దొరుకుతున్నట్టు క్లియర్గా మనకైతే తెలుస్తూ ఉంది. చాలా విషయాలు కూడా ఈరోజు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది.